హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ లైఫ్ అండ్ లివింగ్. అసలు 2 days నుంచి ఫుల్ వాన పడుతుంది. క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. చాలా చల్లగా ఉంది. ఇంత చల్లగా ఉన్నప్పుడు అసలు మార్నింగ్ లేవాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది కదా, కానీ లేవాలిగా తప్పదు. ఇంకా అన్వి అయితే ఈరోజు మార్నింగ్ లేచేసరికి 10:30 అయిపోయింది. అన్వికి ఆల్రెడీ ఒక 2-3 days నుంచి కోల్డ్ ఉంది. దానికి తోడు ఇంకా ఈ వర్షము చాలా చల్లగా ఉంది బయట అయితే. ఇంకా అన్వి అయితే వర్షంలో తడుస్తాను ఆడతాను అంటుంది. అందుకే స్వెటర్ వేశాను. తనైతే అస్సలు వేసుకోదు, కానీ బలవంతంగా వేయించాను. ఇంకా బ్రష్ చేయించి కొన్ని హాట్ వాటర్ పెట్టాను. హాట్ వాటర్తో ఫేస్ వాష్ అయితే చేశాను. ఇంకా అన్వికి వామ్ వాటర్ అయితే ఇస్తున్నాను. నార్మల్ ఇప్పుడనే కాదు, నార్మల్గా కూడా వామ్ వాటర్ ఇస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ముందు రోజే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టాను. చూడండి ఎంత బాగా పొంగిందో బ్యాటర్. అయితే గుంత పొంగనాలు చేసి చాలా డేస్ అయిపోయిందని ఈ పిండితో చేద్దాం అనుకున్నాను, కానీ నైట్ చేసిన చికెన్ అలానే ఉండిపోయింది. నాకు చికెన్ ప్లస్ దోశ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. అన్వికి కూడా గుంత పొంగనాలు తినదు. అన్వి అయితే దోశ ప్లస్ చట్నీతో కానీ లేదా చికెన్తో కూడా తింటుంది. అందుకని ఇద్దరికి మళ్ళీ వేరే వేరేగా ఏం చేస్తానని చెప్పి ఇద్దరికి కలిపి దోశనే చేసేసాను. ఇంకా నేను అన్వి అయితే ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము. అన్వి టిఫిన్స్లో ఎక్కువ దోశనే తింటుంది. అది కూడా ప్లెయిన్ దోశ, ఎగ్ దోశ, ఇంకా మిగిలినవి ఏవి తినదు. అంటే ఉల్లి దోశ ఇట్లాంటివి. అండ్ ఉప్మా కానీ ఈ వడ, బోండా, ఇడ్లీ ఇట్లాంటివి అసలు ఏమీ తినదు. ఎప్పుడైనా సరే తనకి దోశ ఉండాలి. అందుకే నేను తనకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఎక్కువగా ఈ దోశనే ప్రిఫర్ చేస్తాను. చట్నీతో తింటుంది, లేదా పచ్చళ్ళు వీటితో కూడా తింటుంది. అంటే ఇన్స్టెంట్ మనం చేసుకుంటాం కదా టమాటో పచ్చడి, ఇట్లాంటి వాటితో తింటుంది. ఇంకా తన కోసమైనా మార్నింగ్ టైంలో ఎక్కువగా నేను దోశ చేస్తాను. ఒకవేళ ఇంకా డిన్నర్ టైంలో కూడా తను రైస్ ఎక్కువగా తినలేదంటే మళ్ళీ దోశలు వేస్తాను. చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా టీవీలో అయితే హ్యాపీ డేస్ మూవీ వస్తుంది. నాకు చాలా ఇష్టం ఈ మూవీ. శేఖర్ కమ్ముల మూవీస్ అన్నీ చాలా బాగుంటాయి. ఆయన మూవీస్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ మూవీ అనే కాదు, గోదావరి, ఆనంద్ ఇట్లాంటి మూవీస్ అన్నీ చాలా బాగుంటాయి, ఎక్కడ బోర్ కొట్టకుండా. అండ్ ఫైనల్గా ఈ సాంగ్ అయితే నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడైతే సూపర్ మార్కెట్ నుంచి రైస్ బ్యాగ్ అండ్ ఆయిల్ క్యాన్ అయితే తీసుకొచ్చాము. అవి ఇక్కడ సర్దుతున్నాను.
అండ్ వాటితో పాటు కొన్ని వెజిటేబుల్స్ చెప్పాను కదా, ఎగ్స్ మేము ఈ ఎగ్స్ యూజ్ చేస్తామని చెప్పి ఆ ఎగ్స్ తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ ఆయిల్ క్యాన్కి ఒక 5 kgs ఆట ఇంకా షుగర్ అయితే ఇచ్చారనమాట. ఫ్రీగా కాదు, ఆఫ్లో మనకి 900 ఎంతో పడింది. ఇంకా వర్షం పడుతుంది కాబట్టి మా డాడీ చపాతీస్ చేయమన్నాడు. నేనైతే మంచిగా చపాతీస్ చేద్దామని చెప్పి పిండి కలుపుకొని రెడీగా పెట్టుకున్నాను. తీరా చూస్తే ఆ రోలర్ కనిపించట్లేదు. ఇంట్లో 2 రోలర్స్ ఉంటాయి. అన్వి వాటితో ఆడుకొని ఎక్కడ పడేసిందో. అసలు ఎంత వెతికినా కనిపించలేదు. ఒక ½ అన్ అవర్ పాటు వెతికాను ఆ రోలర్ కోసం చపాతీస్ చేయడానికి, కానీ అసలు దొరకలేదు. ఇంకా ఈరోజు మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి ఎపిసోడ్ 3 అయితే రిలీజ్ అయింది. అది చూస్తున్నాను. చాలా బాగుంది సిరీస్. ఒకసారి చూడని వాళ్ళు. ఇంకా రోలర్ లేదు కాబట్టి పప్పు గుత్తితో అన్న చేద్దాం అనుకున్నాను చపాతీస్, కానీ కుదరలేదు, అంటే సరిగ్గా రాలేదు. ఇంకా చేసేది ఏం లేక మా పిన్ని వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ రోలర్ అయితే తెప్పించుకొని చపాతీస్ అయితే చేసేసాను. ఇంకా ఆ తర్వాత దానికి కాంబినేషన్గా మునక్కాయ పప్పు అయితే చేస్తున్నాను. చపాతీ పప్పు నాకు చాలా ఇష్టం. చపాతీ తింటే నాన్ వెజ్ అంటే చికెన్తో తినాలి, లేదా ఈ పప్పుతోనే తినాలి, లేదా ఆలు ఫ్రై. ఈ 3 తప్ప నాకు ఇంకా దేంతో తిన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు, తిన్నట్టే ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేనైతే ఇలానే చేస్తాను మునక్కాయ పప్పు. ఇంకా ఈరోజు మా లంచ్ అయితే చపాతీ అండ్ మునక్కాయ పప్పు. ఇదైతే సింపుల్ అండ్ రొటీన్ వ్లాగ్ అనమాట. పెద్దగా ఏం లేదు ఈ వ్లాగ్లో, నార్మల్గా తీసాను. ఇదన్నమాట నా మార్నింగ్ రొటీన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.